సైదా బేగం సంబంధించిన విషయంలో 42 మందిని తను తయారు చేసిందంట. కవాటిన్ అనేటువంటి పేరుతో వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసిందట. సో హైదరాబాద్కి సంబంధించిన ఈ సైదా బేగం చూడడానికి ఒక సామాన్యమైనటువంటి మహిళగా ఉంటుంది, కానీ ఒక నరరూప రాక్షసురాలనేది మాత్రం అర్థమవుతోంది. అటు పాకిస్తానీ ఉగ్రవాదులతో లింక్లో ఉండి, జైష్ మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థతో లింకులో ఉండి ఇక్కడ కొన్ని టీమ్స్ తయారు చేయాలనుకుంది. ఆ టీమ్స్లో భాగంగా 42 మందిని ఇక్కడ రెడీ చేసింది. సుమారుగా 40కి పైగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను రెడీ చేసి జిహాదీ వీడియోల్ని పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. ముందుగా వారందరికీ మదర్సాలో మతపరమైన శిక్షణ ఇచ్చిన తర్వాత వారందరినీ వెపన్స్ ట్రైనింగ్ ఇస్తూ వారందరినీ కూడా ఒక తీవ్రమైనటువంటి ఉగ్రవాదంగా మార్చి వారందరినీ ఇక్కడ ఒక ప్రైమ్ ఏరియాస్ని క్రియేట్ చేసుకొని దాంట్లో యుద్ధం చేయడం కానీ, దాంట్లో ఒక కీలకమైనటువంటి బాంబ్ బ్లాస్ట్లు కానీ ఇతరత్ర పరిణామాలు చేసే విధంగా వారిని సిద్ధం చేసిందంట.